అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తుంది. సిఈసి ఎంపిక విషయంలో ప్రధానితో కేంద్ర మంత్రి విభేదిస్తారా? 3 సభ్యుల ఎంపిక కమిటీలో అలంకారప్రాయంగా ప్రతిపక్ష నేత స్వతంత్రంగా ఉన్నట్లు షో ఎందుకు? సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సిజే ఉన్నప్పుడు సిఈసి కూడా ఉండాలిగా. సిఈసి నియామకంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాం. సో ఇది చాలా పెద్ద వివాదం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పైన విపరీతమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేసిన వాళ్ళు రాజ్యసభ ఎంపీగా బీజేపీ నుంచి వచ్చిన చూస్తాను, కొంతమంది జడ్జిలు వచ్చిన విషయం చూస్తాను. ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాలు, న్యాయాలు వీటిపైన గౌరవం రోజు రోజుకి తగ్గిపోతున్న విషయం గమనించాలి. సో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని జస్టిస్ దీపాంకర్ ప్రశ్నించారు. అన్ని విషయాల్లో కార్యనిర్వాహక వర్గం నియంత్రణ పెరిగిపోయిందని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ నియామకాలు స్వతంత్రంగా జరుగుతున్నట్లు షో చేయడం ఎందుకని వ్యాఖ్యానించారు. సిఈసి, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు సంధించారు. ప్రస్తుతం ప్రధాని, ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రితో కూడినటువంటి ఎంపిక కమిటీ సిఈసి, ఈసీల నియామకంపై నిర్ణయం తీసుకుంటుండగా ఈ కమిటీ కూర్పును జస్టిస్ దత్తా ప్రశ్నించారు. ప్రధాని ఒక వ్యక్తిని ఎంపిక చేస్తే లోక్సభలో ప్రతిపక్ష నేత మరొకరు సూచిస్తారు. ఇలా ఏకాభిప్రాయం కుదరినప్పుడు 3వ వ్యక్తిగా ఉన్న కేబినెట్ మంత్రి ప్రధాని యొక్క సూచన మేరకే చేస్తాడు కదా. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మొత్తం వ్యవస్థలు అనేవి కూడా మేనేజ్ అవుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ దాన్ని ఇంతవరకు మరి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. మరి ఆ ప్రశ్న ఎంతవరకు ముందు పోతో ఏదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాదని ప్రతిపక్ష నేతను మద్దతు తెలుపుతారా అని అటార్నీ జనరల్ వెంకటరమణ అడిగారు. ఆచరణలో ఉన్న అన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చని ఆయన సమాధానం ఇచ్చారు. అలాంటప్పుడు కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తున్నట్లు కదా అని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. ప్రధాన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రి వ్యతిరేకించే అవకాశం లేనందున 2:1 మెజారిటీతో నియామకం జరిగిపోతుందన్నారు. ప్రతిపక్ష నాయకుడి పాత్రను అలంకారప్రాయంగా మార్చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడమే కాదు, అది స్వతంత్రంగా ఉన్నట్లు ప్రజలకు కనిపించాలి కూడా అని సూచించారు. సిబిఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉద్దేశించిన ఎన్నికల సంఘం విషయంలో కూడా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. సిజేఐ కాకపోతే స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని అడిగారు. ఎన్నికల కమిషనర్ల ఎంపికకు ఉద్దేశించిన చట్టంతో పాటు ప్రస్తుత సిఈసి కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారంటూ కూడా చాలా స్పష్టంగా చూస్తాం. సో ఇక్కడ ఏం లేదంటే బీజేపీ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ అవుతున్నాయి, సుప్రీంకోర్టులు కూడా మేనేజ్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు న్యాయ వ్యవస్థ ఏ విధంగా మ్యానిపులేట్ అవుతుందని చెప్పేసి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కానీ రకరకాల సిబిఐకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కానీ ఏ విధంగా వాళ్ళకు చుట్టాలుగా పనిచేస్తున్న స్వతంత్రంగా పనిచేయట్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.